నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి తిరుపతి వైపు వెళ్తున్న ఈ బస్సు పాణ్యంలోని విజయనికేతన్ స్కూల్ వద్దకు రాగానే ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ కావడంతో అదుపు తప్పింది. తీవ్ర వేగంతో డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు డివైడర్ను ఢీ కొట్టడంతో లోపల ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు. అయితే డ్రైవర్ అప్రమత్తతతోనే లేదా అదృష్టవశాత్తుతోనో బస్సు బోల్తా పడకపోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తిరుపతికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.